అవునయ్యా అంటున్నా భ్రమరాంబిక నువ్వు అఫ్రిక కయ్యాల మీద ఉసిరిక ఉద్దామా భ్రమరాంబిక భగవానమేమో ఉచ్చారు ఏమీకి నేనన్న భగవంతం ఉచ్చారు కలిసిన బాబా మేడమ్మ దేవి కొద్దిగా నేను నాకు మేడమ్మ కొద్దిగా నేను నాకు మేడమ్మనా నేను నాకు వయ్యరాజు మేడమ్మనే కొద్దిగా నేను మేడమ్మ ఓ ఈ బావ తాడు కాదు ఏమి చేతు మేడమ్మ మేడమ్మన మా మాత్రం రాండిక బాబు ఓ ఎట్లా అసిరిక కయ్యాల మీద ముద్రిక ముచ్చారు ఏమీ ముచ్చారల్లో గెలిచిన ఉద్దాలు గెలిచినవా ఓ మస్తు గెలిచిందంటే గెలిచినవే నాకు మస్తు ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన నీకు నీళ్ళు పోయమంటున్నా 5 బాళ్ళు మిగిలినాయి అట్లే అవునా నీళ్ళు పోయన్న పర్వతం కొండ మీద నాకు దుబారంతా ఉన్నాయి దుబారంతా ఉన్నాయి అయ్యో అయ్యో ఉన్నాయి కొద్దిగా నీరురా బాలా భ్రమరామదేవి కొద్దిగా నీరు వస్తుంటారా భ్రమరాము కొద్దిగా నీరు గిల్ల వస్తే బాలా భ్రమరామదేవి అక్కడ సూపర్ అయితే ఉన్నాయి జాములు అయితే ఉన్నాయి ఉత్తారు నీకు పైన ఉత్తారం అక్కడ గెలిచి వచ్చిందమ్మా నువ్వు ఎన్ని ఎక్కినా గాని నీకు నేను నీళ్లు పోసేదాన్ని గాను నీతో సంసారం చేసేదాన్ని కాను నేను సరే ఎవరు చేస్తావు ఎవరు చేస్తావు ఎవరు చేస్తావేమో మరి సంసారం నీళ్ళు చేస్తే నీళ్ళు పోసాను కాదు సంసారం చేసేదాన్ని కాదు నేను సంసారం చెయ్యా నీళ్లు పోయ్యా ఎట్లా ఎట్లా చేస్తావు ఎట్లా ప్రమాణం ఇంకా వాసన వస్తుంది అంటే అదే రామదేవి బాబా రామదేవి ఇది చేసుకున్న కర్మ బాబా మేడం మన ఇది చేసుకున్న కర్మ బాబా మేడం మన మాట్లాడా నన్ను గుర్తు బాబా మేడం మన ఇక యోడు నాడారి భ్రమరామన ఇక మొదటి మిత్ర మోక్షంలో మేడం మన ఇక భర్త మిత్ర భాగ్యంలో మేడం మన మా మాత్ర రామదేవి మొదటి మిత్ర మోక్షంలో భర్త మిత్ర భాగ్యంలో నీ మొగడమా నా మగడు నాకు దేవుడు దేవుడు లేవగానే నా కాళ్ళే మొక్కడు ఈ చాలా మంచిది దేవుడు నీ మొగలు లేచి నీ కాళ్ళే మొక్తాడు నాకు 2 పుస్తే అమ్మగారు నొప్పిస్తే అత్తగారు నొప్పిస్తే దేవుడికి కళ్ళ కట్టుకుంటే పెట్టారు నా కాళ్ళు మొక్తాడు చాలా మంచివాడు ఉన్నాడు నీ మొగడు మరి నీ మొగడు అవునయ్యా పుట్టడు శ్రీమంతమున్న పూసిన తంగడు 66 కోట్ల శ్రీమంతమున్న అందమే కొట్టంటారమ్మా మొగడు లేని యారి మద్దుల్ల మద్దు భర్త లేని యారి బండల్ల బండ అన్నలుంటేనరే ఇక్కడికి వస్తారు కొడుకులుంటే కొడుకులే ఎక్కడికి వస్తారమ్మా ముఖము నిండా బొట్టు కట్టుకొని శిఖర పూలు కట్టుకొని పరపాల దేవుడు ఎక్కడ పోతుంటే పచ్చని పండిత ముత్తైదు అని చెప్పి నిలబెట్టి పసుపు పెడతారమ్మా పొట్టు పెట్టి అలంకారిస్తారు మొగడు నిడిచిన ముందా మోక్కు నిడిచిన ఎండ పండకేసిన పాదురు ఆమె మీరు నన్ను చూసుకుంటూ రాలేకపోతే శాస్త్రం చెప్తురే నేను ఇటువంటి దేవుడు దేవుడు దేవుడా నేను ఎత్తుకొని ఏడావిడ వదులు దేవుడా దేవుడా ఇప్పుడు ఎత్తుకొని ఏడావిడ నాకు వెనక పడితే ముందడు వేస్తుంది ఎవరిని లేసేదంట అయ్యో అదే నాకు నీకు మొగడు ఉంటే తెలుస్తావు నా బావ ఆయన
పొద్దుగానే నేను వచ్చే పర్వతం మీదకి వెళ్ళిపోతామంటాడు. అమ్మవారు బాలా ప్రభరామదేవి ఇలా కలవరి మేడలకు పోయి మరి నీళ్ళకి ఇప్పుడే పోతా ఇప్పుడే తెచ్చి నీళ్లు పోతా అని చెప్పి ఇలా కలవరి మేడలకు పోయినా రామ 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 నీళ్ళకి పోయినప్పుడు భగవంతు మల్లయ్య కడిగి శోభనాల భార్య చేస్తున్నాడు. కడిగి శోభనాల భార్య ఎక్కి చూడ ఎన్ని మెట్లు వచ్చింది చూడ బంగారు మెట్లు వచ్చిండు. ఇక రాజబోతుల బాయిరం ఇక రాజారా అమ్మలారా నాలుగు మూలను నన్ను నియోజన మాత్రం నియోజను అమ్మవారు మేడమ్మదేవి వచ్చి బాయిని కల్లవారు చూడవండి. ఎంత చక్కగా బాయి బాయికి ఎంత చక్కగా ఉన్నది. మాత్రమే అమ్మవారు బాలా ప్రభరామ్మ అక్కడ మరి బాయి కింద చక్కగా ఉన్నది. ఈ బాయి ఎవరు కొట్టి బాయి కొట్టిన బాలుడు దొరికితే బాయి కొట్టిన బాలుని ఈ ప్రకారంగా అమ్మవారు బాలా ప్రభరామదేవి బాయి కొట్టిన బాలులో లగ్నం ఆడుతుంటుంది. మాట 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 మల్లయ్యకు మారి రైతున్నాయి. అక్కడ బంగారు మానవ గారి అవతారం వచ్చిండు. ఒకటి ఒకటి ఒకటే పలుకులు వండుతుంది మల్లయ్య. అయ్యో ఈ ప్రకారం బాయిలో పరమైనా అక్కడ మరి అమ్మవారు బాలా ప్రభరాంబ బాయిని చల్లవార చూసుకుంటా. కట్టుబాటుల బాయి కళ్యాణం లేదు, రాత్రిబాటుల బాయి మరి రాజ్యాల లేదు. ఒక్కొక్క పెట్టు దిగుకుంటా మరి అమ్మవారు బాలా ప్రభరాంబ బాయిలోకి వచ్చి మరి నీళ్ళలో ఏనాడు ఒక చూసే వరకల్లా చూసివా ఇంత అందమైన ముఖం రాదు ఉన్నదా? మరికి బాయి లోపల మాటదారికి ఏనాడు మరి తివటిల పరుకుల వరకు పట్టు. అక్కడ మాటవ దారి చూడు, దాని అందము చూడు. ఏనాడైన దాని ముసలి మొదటి కల్లాకి మాటదారి చాలా బాగున్నదైనా ముసలి మొదలు నుంచి మాటదారి మాటదారి దొరికితే లెక్క వెళ్ళాడు. మాట్లాడుకుంటా బావి లోపల నీళ్ళు ముంచుతుంది కాదమ్మా. నాడు ఒకరి పైన వారి ముద్దలు ఉన్నట్టు వచ్చి మాడవ గారిని అక్కడ లగ్నం ఆడుతున్నాను. భగవంతుడు మళ్ళీ ఏమంటాడు? బండారి సిరిగయ్య జల్లెట్టిన దేవుడు కన్యరాజు వృక్షమి వట్టి 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 పలుకులు పలుకుతున్నాడా మల్లయ్యో. నీళ్ళు తీసుకొని అమ్మవారు బాలా ప్రభరాంబ మీది కొట్టి వరకల్లా సిరిగాడు సిరిగా అంతమోదుడు దేవుడు. ఒక ఈక నల్లన ఒక ఈక తెల్లను ఉండనా పుట్టలోన పరాటలోన సిరికలున్నాయిరా, రెండు సిరికలున్నాయిరా. చింతమాన పరాటలోన సిరికలున్నాయిరా, రెండు సిరికలున్నాయిరా.
పులికమొక్కల రాముల వారి పలుకులున్నాయిరా రెండు పలుకులున్నాయిరా అమ్మాయి కొండ మీద కోతలున్నాయిరా రెండు కోతలున్నాయిరా కోతలు ఎత్తిన రాముల వారి పాదమున్నదిరా పాదమున్నదిరా ఈ వర్రమాన లెక్కలున్నాయిరా రెండు లెక్కలున్నాయిరా లెక్కనూరి కలగలున్నారా దేవరాజున్నారా అమ్మాయి ఊరులోనా నన్నంటి కల్ల బాబా పుణ్యం కలిగే ఉన్నారా అయ్యా ఉన్నారా ఈ ప్రకారంగా బాల ప్రభరమ్మ సిలికూడు సిలికోడు లబ్బో ఆడుతుంటు నేను అసలు నేడమ్మా కానీ నీళ్ళు తీసుకున్నది బాల ప్రభరామ్మ దేవి తల్లి యొక్క తల్లి అక్కడ పర్వతామున కొండకి అక్కడ తల్లి వసలు అమ్మవారు బాల ప్రభరమ్మ శ్రీగారి జమ్ములు అప్పల మధ్య ఉత్సవం తీసుకొని పర్వతం కొండకి ఇగో నీళ్లు వచ్చిన తాగు నాదో ఉత్కం తెచ్చిన తాగు నన్ను ఇస్తుంది దీనికి తాగనన్న రాగు తలకన్నా వేసుకో ఇక అటు నీళ్లు రాగు ఆ బంగారు చేతితో తెచ్చిస్తున్నామేమో ఇక తాగనన్న రాగు తలకన్నా వేసుకో ఇక నీళ్లు వచ్చిన కాల్సినారా పొద్దుగా ఎడమ చేతితో నీళ్ళు వేస్తారమ్మా ఎవరైతే ముందే పోసింది కావాలి తాగింది కాదు కాదు కానీ ఆ చెయ్యి ఏం చేస్తుంది పొద్దుగా లేస్తే మొదటి పూజ ఆ పొయ్యితో ఆ పొయ్యి వేసి పూజ చేస్తావా మరి అలా వివరాలు ఇస్తున్నావు మా ఆయన నీ ఆయన అయితే కాసే ఇస్తావా ఆయనకి ఇట్లో ఇవ్వాలి అమ్మా దాల్చినారా బావి ఉన్న బాలునికి నేను ఇవ్వను